మైండ్ మీరు మెంటాలిటీ. చేసిన ఇంకొక ప్రపోజల్ ఫీజు రియంబర్స్మెంట్. అది కూడా కొంతమందికే ఇవ్వాలి, బీపీఎల్ వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి ప్రపోజల్ వల్ల కొంతమందికి నష్టం జరుగుద్ది అని ఒక చర్చ. ఇప్పుడు బీపీఎల్కే ఇస్తారు. బీపీఎల్కే ఉంది ఇప్పుడు కూడా. కొన్ని దొంగ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు, దొంగ ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి. మేము మొన్న ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాం, బీఈడి కాలేజ్కి, మేము అందరం కమిషన్ అందరం కలిపి ఒక 6 months బ్యాక్. బాగానే ఉంది బిల్డింగ్, కానీ ఆ రోజు పోయినప్పుడు వర్కింగ్ అవర్స్లో పోయాము. ఇప్పుడు 11:30, 12:30, 1:30 అప్పుడు వెళ్ళాము. ఒక్క స్టూడెంట్ లేడు, ఒక్క టీచర్ లేరు, ఒక్క క్లర్క్ లేరు, ప్రిన్సిపల్ లేడు, ఒక వాచ్మెన్ ఉన్నాడు అంతే. సో అలాంటి స్కూల్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ప్రైవేట్లో. ఒక టెస్ట్ కాబట్టి మనం మేము తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ పెట్టి, సో గవర్నమెంట్ అన్ని కూడా ప్రజలకు చెప్పాలి, ఇది ఏ ర్యాంక్లో ఉంది, ఇది ఏ ర్యాంక్లో ఉంది, ఇది ఏ గ్రేడ్లో ఉంది, బి గ్రేడ్లో ఉంది. అంటే మురళి గారు మీరు చెప్పింది ఇలాంటివి మీరు కొత్త వ్యవస్థ పెట్టి దాన్ని ఏదో అబ్జర్వేషన్ పెట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న వ్యవస్థలన్నీ విఫలమైనట్టేనా? విఫలమైనవి, అసలు లేవు. విఫలమైందంటే ఎవరు విఫలమైనట్టు? ఇప్పుడు ప్రభుత్వమా, వ్యవస్థ, ఎవరు? గవర్నెన్స్ ప్రభుత్వమే. టోటల్ ప్రభుత్వాలు అన్ని విఫలమైనట్టే. అన్ని కాదబ్బా, ఇప్పుడు మనం అనుకునేది ఉస్మానియా యూనివర్సిటీ కింద 800 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, రైట్? అవును, 800 ప్రైవేట్ కాలేజీలు నడుస్తున్నాయని నడవలేదని చూడడానికి ఎంతమంది అవసరం ఉండొచ్చు చాలా కదా? ఉండాలి. ఈ రోజు ఒక పార్ట్ టైం ప్రొఫెసర్, ఒక 2-3 పార్ట్ టైం లెక్చరర్స్ ఉన్నారు. అప్పుడప్పుడు ర్యాండమ్ గా అట్లా వెళ్ళి చూసేస్తుంటారు, ర్యాండమ్ గా కాదు, అక్కడి నుంచి కాగితాలు వస్తాయి, సంతకాలు పెడతారు అంతే. అట్లా జరుగుతుంది ప్రస్తుతానికి. అందుకనే ఫీజు రియంబర్స్మెంట్ మీద చాలా ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. ఈవెన్ విద్యార్థులు కూడా సర్టిఫికేట్ కొనుక్కోవడానికి అది యూజ్ అవుతుంది. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వచ్చా? దట్స్ వాట్ అవర్ రికమెండేషన్ ఈజ్. ఎవరు కరెక్ట్ అంటారు అలాంటి వాటి ఫీజు రికమెండేషన్? తప్పు కదా. అలాంటి ఎత్తేస్తే చాలా మందికి విద్య దూరం అవుతుందనే ఒక చర్చ జరుగుతుంది కదా. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వండి, బీపీఎల్కే ఇప్పుడు ఎట్టినట్టు ఎప్పుడు కూడా బీపీఎల్కే ఇస్తున్నారు, బీపీఎల్కే ఇవ్వండి, కానీ ఆ కాలేజీలో మంచిగా ఉంటేనే ఇవ్వండి అంటున్నాము. మీరు ఇచ్చిన రిపోర్ట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీరు వినే ఉంటారు, ఆయన రియాక్ట్ అయ్యారు, హరీష్ రావు గారు రియాక్ట్ అయ్యారు. సరే, వాళ్ళు అపోజిషన్ లీడర్స్ అనుకుందాం, ఇంక్లూడింగ్ మీరు రిపోర్ట్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారో కే కేశవరావు గారు కూడా ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయని తప్పు పట్టారు. ఏం పట్ల ఆయన అన్నారు, ఆయన ఏమన్నారంటే అదే జీతాలు ఉండాలి అన్నాడు అంతే, తప్పు పట్ల ఆయన. అది మురళి గారి అదే జీతాలు ఉండాలి, తక్కువ కాదని అభిప్రాయం అని పెట్టిండు, కరెక్ట్, నో ప్రాబ్లం. అదొకటే చెప్పిండు ఆయన, అదొకటే అన్నాడు ఆయన, అంతేలే. ఇప్పుడు ఆయన చెప్పిన ఈవెన్ మా చార్కొండ వెంకటేశ్వర 45% కి మీరు ఏదో పాస్ మార్కులు పెంచాలనే దాన్ని కూడా బండి సంజయ్ అన్నారు. ఎగ్జాక్ట్లీ, అది ఇంతవరకు డిస్కస్ కూడా అర్బన్ నక్సలైట్ ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా నేరుగా ఆయన కామెంట్ చేశారు. మీరు కూడా గట్టిగానే రియాక్ట్ అయినట్టున్నారు, ఇలా ఒక పేజ్ అన్న ఆయనకు చదవచ్చా అనేది అన్నారు మీరు కూడా. అవును, కరెక్ట్ కదా. మరి మనకు తెలుసు కదా బండి సంజయ్ గురించి ఏంటనేది. బీఈడి డిఎస్సిలో కూడా 35 మార్కులతో కూడా ఉద్యోగాల్లోకి వస్తున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు మీరు? తప్పు కదా అంటున్నా, మరి దాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకని మేము అసలు డిఈడి క్యాన్సిల్ చేయమన్నాం. డిఈడి క్యాన్సిల్ చేయడం కూడా అది వివాదాస్పదంగా మారింది. ఆ ఉద్యోగులంతా ఏం కావాలి, చదువుకున్న వాళ్ళు ఏమైపోవాలి? అవును అబ్బా, ఉద్యోగులకి ఇంకేదో పెట్టండి మీరు. నేను చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ అ పర్మనెంట్ సొల్యూషన్ అబ్బా. సో ఇప్పటికి చేయమంటున్నాం, అయింది